రూపాయి మున్సిపల్ ట్యాక్సీలు పెంచకుండా, రూపాయి ఏ ధరలు పెంచకుండానే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిన రికార్డు ముఖ్యమంత్రి గారు ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారు. కానీ మన దురదృష్టం కొద్దీ ఆ కాలము వెళ్లిపోయింది. ఇప్పుడున్నది మన కర్మ కొద్దీ కిరణ్ కుమార్ రెడ్డి గారు అనే ముఖ్యమంత్రి గారు. ఈ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఎరువుల ధరలు 300% పెంచారు. ఆర్టీసీ ధరలు 3 సార్లు పెంచారు. గ్యాస్ ధర 305 రూపాయల నుంచి 440 రూపాయలు చేశారు. అది కూడా సబ్సిడీ అయితేనే. సబ్సిడీ లేకపోతే ఏకంగా 1000 రూపాయలు ఒక్క గ్యాస్ సిలిండర్ కు పెట్టాల్సిన పరిస్థితి. రిజిస్ట్రేషన్ ట్యాక్సులు అయితేనేమి, వ్యాట్ ట్యాక్సులు అయితేనేమి, కరెంటు ఛార్జీలు అయితేనేమి ప్రతి ఒక్కటి పెంచేశారు ఈ కిరణ్ సర్కార్. అంతేకాదు ఈ స్థానానికి సంబంధించిన గోదావరి మోడర్నైజేషన్ వర్క్స్ అయితేనేమి, వెంకయ్య ఉయ్యూరు పైప్ లైన్ ద్వారా ప్రతి గ్రామానికి మంచినీళ్ళు ఇచ్చే పని అయితేనేమి, రాజశేఖర్ రెడ్డి గారు మొదలు పెట్టిన పనులు ఎక్కడికక్కడ రాజశేఖర్ రెడ్డి గారు పోవడంతో ఆగిపోయాయి. ఈ సర్కార్కి ప్రజల మీద ఎంత చిత్తశుద్ధి ఉందో ఆ పనులను చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పుడున్న కిరణ్ సర్కారులో వ్యవసాయానికి నీళ్లు బంద్, ఇళ్లకి కరెంటు బంద్, విద్యార్థులకి చదువులు బంద్, పరిశ్రమలకి పవర్ బంద్, కార్మికులకి పని బంద్, రాష్ట్రానికి అభివృద్ధి బంద్, రాష్ట్ర ప్రజలకి మనశ్శాంతి బంద్. ఇవన్నీ బంద్ అయిపోయినా ఒక పక్కేమో మద్యమేమో ఏరులై పారుతుంది, ఇంకొక పక్క ఆడవారి మీద అత్యాచారాలైతే యథేచ్ఛగా సాగుతున్నాయి. కిరణ్ కుమార్ రెడ్డి గారి పుణ్యమా అని మన రాష్ట్రంలో సాగునీరు కాదు కదా, కనీసం తాగునీరు కూడా లేదు. కిరణ్ కుమార్ రెడ్డి గారి నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో ఎక్కడా కరెంటు లేదు. లేని కరెంటుకు 3 బిల్లులు ఇస్తుంది ఈ కిరణ్ సర్కారు. కరెంటు నీళ్లు బిల్లు ఫుల్ అన్న రీతిలో ఉంది మన పరిస్థితి. కరెంట్ ఇవ్వకుండా బిల్లులు వసూలు చేయడం అమానుషం అన్న విషయము మన కిరణ్ కుమార్ గారికి ఎప్పుడు అర్థమవుతుందో తెలియదు. ఇప్పటికే 30,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీల కింద ఈ ప్రజల నెత్తిన మోపి వారి రక్తం పిండి వసూలు చేస్తుంది ఈ కిరణ్ సర్కార్. ఈ కిరణ్ సర్కార్ కు వ్యతిరేకంగా, ఈ అన్యాయమైన పాలనకు వ్యతిరేకంగా, ఈ కరెంటు ఛార్జీలకు, ఈ ధరల మోతకు వ్యతిరేకంగా అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి అవిశ్వాస తీర్మానం పెడితే మన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు గారేమో ప్రజల పక్షాన నిలబడకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి 2 చేతులు అడ్డం పెట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలిపోకుండా కాపాడాడు. ఈ రోజు ఈ దుర్మార్గపు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా అధికారంలో ఉంది అంటే దానికి కారణము చంద్రబాబు గారే. ఈ కరెంటు మోతకైతేనేమి, ఈ ఛార్జీల మోతకైతేనేమి, ఈ కరెంటు బాధుడకైతేనేమి, ఈ అన్యాయమైన పరిపాలనకైతేనేమి కిరణ్ కుమార్ గారిది ఎంత పాపం ఉందో చంద్రబాబు గారిది కూడా ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని కూలిపోకుండా కాపాడినందుకు అంత పాపము ఉంది. తన పాదయాత్రలేమో చంద్రబాబు గారు ఎన్నో మాటలు చెప్పాడు. ఇది పనికిరాని ప్రభుత్వం అన్నాడు, ఇది తుగ్లక్ పరిపాలన అన్నాడు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కత్తులు గొడ్డలతో చంపేయాలి అన్నారు. ఇన్ని మాటలు చెప్పిన చంద్రబాబు గారు తీరా చేతలకు వచ్చేసరికి అదే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలిపోకుండా రక్షణ కవచంగా నిలబడి కాపాడాడు అంటే ఈ చంద్రబాబు గారిని నాయకుడు అనాలా లేకపోతే ఊసిరివల్లి అనాలా? కష్టకాలంలో ప్రజల పక్షాన నిలబడకుండా స్వప్రయోజనాల కోసము ప్రజలను తాకట్టు పెట్టిన ఈ ప్రతిపక్ష నాయకుడిని చంద్రబాబు గారిని నాయకుడు అనాలా